అందరికీ నమస్తే. హాస్ టీవీ ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా హాయ్. మనము ఈ వారం నుంచి మన హాస్ టీవీలో సామాన్యులు అసామాన్యులు అనే కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే సామాన్యుల్లోని అసామాన్య పరిస్థితులని, ఆయన జీవిత విశేషాలని ఒక ఇంటర్వ్యూ ద్వారా మేము ముందుకు ఉంచబోతున్నాం. అయితే ఈ వారం అంటే స్టార్టింగ్ వారం, ఇది మొదటి వారం కాబట్టి ఈ మొదటి వారం సామాన్యులు అసామాన్యుల్లో తీసుకొచ్చిన అతిథి ఎవరంటే ఆయన కథ నవల రచయిత ప్లస్ ఇంటెలిజెన్స్ మేనేజరు ప్లస్ సురక్ష ఎడిటరు ప్లస్ ధార్మిక గ్రంథాల అనువాదకులు. ఇట్లా ఎన్నో ఉన్నాయి ఆయన జీవితంలో పార్శ్వాలు. సో అంటే ఒక రచయితగా మళ్ళా ఆయన పేరు మొహమ్మద్ అబ్దుల్లా, కానీ ఆయన నవల రచయితగా ఎండి చైతన్య పేరుతో బాగా ఫేమస్ అయ్యింది అప్పట్లో 80 నుంచి 90 దశకంలో. ఇట్లా అపరాధ పరిశోధక నవల్ రాసిండంటే ఇట్లా దున్నేసి అనొచ్చు, అంత విరివిగా రాసిండు నవల్స్. సో ఎండి చైతన్య ఉరఫ్ మొహమ్మద్ అబ్దుల్లా గారు ఇప్పుడు మనతో ఈ సామాన్యులు అసామాన్యుల కార్యక్రమంలో ఇప్పుడు మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సార్ అస్సలాము అలైకుం. వలైకుం సలాం రహమతుల్లాహి వబరకాతు. అయితే సార్, మీరు మీ బాల్యం గురించి, మీ అన్నదమ్ములు, మీ అమ్మ నాన్న, మీరు ఎక్కడ పుట్టిరు, ఆ విశేషాలని చెప్పండి సార్ మాకు. నేను నల్లగొండ జిల్లా పెరకకొండారం గ్రామంలో పుట్టి పెరిగాను. మాకు 3 అన్నదమ్ములు, ఒక చెల్లె ఉంది. నేను పెరకకొండారంలో 7వ తరగతి వరకు ఉంది. అక్కడ 7వ తరగతి వరకు ఇక్కడ చదివాను. తర్వాత 8, 9 నకరికల్లో చదివాను, తెలుగు మీడియం. తర్వాత 10th ఇంటర్మీడియట్ వచ్చేసేసి భువనగిరిలో చదివాను. మా నాయన పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవాళ్ళు. మా నాయనకు భువనగిరి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ నేను 10th ఇంటర్మీడియట్ అక్కడ చదివాను. అయితే 10th చదువుతున్నప్పుడే నేను ఈ లైబ్రరీలకు బాగా వెళ్ళే అలవాటు. భువనగిరిలో 3 లైబ్రరీలు ఉన్నాయి. ఒకటి శతరంజి మహిళ అని, ఒకటి హిల్ కాలనీ అని, ఒకటి గంజ్ అని. 3 లైబ్రరీలకు వెళ్ళి అక్కడ ఉండే పుస్తకాలు, తర్వాత పత్రికలు, దినపత్రికలు, మాసపత్రికలు అప్పుడు బాగా వచ్చాయి. ఇప్పుడు తగ్గిపోయినాయి. ఏ మాసపత్రికలు, ఏ దిన అప్పుడు యువ అని మాసపత్రిక వచ్చేది. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, ఈ పిల్లల పత్రికలు. తర్వాత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక. తర్వాత విజయ అని ఒక మాసపత్రిక వచ్చింది మద్రాసు నుంచి. ఇట్లా చాలా పత్రికలు వచ్చాయి. అయితే ఆ పత్రికలన్నీ బాగా చదవడం అలవాటు. ఇంటి పక్కనే ఉండేది లైబ్రరీ. అట్లా పుస్తకాలు చదువుతూ తర్వాత ఇంటికి కూడా అది లైబ్రరీ బుక్కులు కూడా తెచ్చుకునేవాడిని. అట్లా శ్రీశ్రీ పుస్తకాలు, చలం, ఎండమూరి వీరన్నాథు, ఎద్దనపూడి సులోచన రాణి నవలలు, ఇట్లాంటివన్నీ చదవడం అలవాటైంది. అట్లా మనం కూడా ఎందుకు రాయకూడదు అని చెప్పేసి ఒక ఆలోచన మొదలైంది. అట్లా కథలు రాసి పంపితే మొదట్లో తిరిగి వచ్చాయి అన్నీ. చందమామ, బాలమిత్ర వాటికి చిన్న చిన్న నీతి కథలు రాసి పంపిస్తే తిరిగి వచ్చేటి. మీరు రాసి ఏంది తిరిగి వస్తున్నాయి, నాకు ఎంపిక కాలేదు అనేదా భావించొద్దు అని చెప్పేసి వచ్చేటి. వస్తే మళ్ళీ దాన్ని రైడ్ చేసి మళ్ళీ రాసి వేరే పత్రికకి పంపించేవాడిని అనమాట. అంటే బాలమిత్రకి పంపిస్తే వాపసు వస్తే బొమ్మరిల్లుకి పంపేవాడిని, బొమ్మరిల్లు వాపసు వస్తే చందమామకి పంపేవాడిని. అట్లా ఒకటే కథని 3-4 పత్రికలకు పంపిస్తే ఏదో ఒకటి వేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఏది కూడా వేసేవాళ్ళు కాదు. అప్పుడు రీసెర్చ్ చేసేవాడిని వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి. కథ దానికి ప్లాట్ ఎట్లా ఉండాలి, నీతి వాక్యాలు, దానికోసం ఏది వేదాలు ఉపనిషత్తులు కూడా చదివాను నేను ప్లాట్ల కోసం. మంచి ప్లాట్ దొరకాలంటే, మంచి నీతి దొరకాలంటే ఉపనిషత్తులలో వేదాల్లో తెలుగులో అనువాదం ఉండేవి ఆ రోజుల్లో. అటువంటి పుస్తకాలన్నీ చదివేవాడిని అనమాట. చదివి అందులోకెళ్ళి ఒక నీతి తీసుకొని దాన్ని కథ బిల్డప్ చేసి రాసి పంపేవాడిని అనమాట. అది వచ్చేసేవాళ్ళు వాళ్ళు. దానికి ఆ రోజుల్లో 25-30 రూపాయలు అటు రెమ్యునరేషన్ వచ్చేది. అది ఇంకా ఎంకరేజ్మెంట్ అయిపోయింది. 30 రూపాయలు అంటే ఈ రోజుల్లో ఒక 500-1000 అనుకోవచ్చు. 500-1000 అనుకోవచ్చు ఈజీగా. అంటే మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు అంత డబ్బు వచ్చిందంటే మంచిగా పాకెట్ మనీ ఖర్చులు ఇంట్లో ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసేసి
ఇంకా కథలు రాయడం అదో వృత్తి అయిపోయింది, వృత్తి అంతా అయిపోయింది, వృత్తిలాగా కూడా అయిపోయింది అది. అప్పట్లో మీ ఊర్లో కథలు రాస్తారంటే ఇక మీరే అనుకుంటా ఫస్ట్, అంటే మీ సరౌండింగ్లో మీ ఊరు. మా ఊళ్ళో నాకు తెలిసి ఎవరు లేరు. మీ క్లాస్లో కూడా మీరే అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో యువవాణి అనే ఒక కార్యక్రమం వచ్చేది. యువవాణిలో యువకులను ప్రోత్సహించడానికి ఒక కార్యక్రమం ఉండేది, అరగంట కార్యక్రమం, 25 నిమిషాలు వచ్చేది అది. దాంట్లో ఒక కథ, ఒక కవిత, ఒక నాటిక అనేది ఉండేదన్నమాట. ఆ నాటిక నేనే రాసి, కవిత నేనే రాసి, కథ నేనే రాసి ఆల్ ఇండియా రేడియోకి పంపించేవాళ్ళం. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోకి పంపితే వాళ్ళు మీ ప్రోగ్రాము యాక్సెప్ట్ చేస్తున్నాము, మీరు వచ్చి రికార్డింగ్ రండి అనేవాళ్ళు. వచ్చి ఆ రికార్డింగ్ చేస్తే వాళ్ళు ఒక 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. చెక్ అప్పటికప్పుడు చెక్ ఇచ్చేవాళ్ళు. ఆ చెక్ తీసుకొని ఎస్బీఐకి వెళ్ళి అక్కడప్పుడు మార్పించుకొని అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు. భువనగిరి నుంచి హైదరాబాద్, భువనగిరి నుంచి నేను రైల్లో మా బృందం, మా కళాకారుల బృందం అంతా ఒక 5-6 వచ్చేవాళ్ళం. వచ్చే రికార్డింగ్ ఒక మనిషికి ఒక మనిషికి ఆ రోజుల్లో 2.5 ఉండే ట్రైన్కి. అంటే రాను 5 రూపాయలు. నాంపల్లి రైల్వే స్టేషన్లో దిగి ఆల్ ఇండియా రేడియో లగడిగబ్బుల్లో ఉన్న ఆల్ ఇండియా రేడియో కేంద్రానికి వచ్చి అక్కడ రికార్డింగ్ చేయటం. ఆ రోజుల్లో ఏసీ మొత్తం నిశ్శబ్దంగా, అది ఒక పెద్ద లోకంగా ఉండేది. అది మంచిగా అట్లా నెలకు 2 నెలలకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చావు ఆల్ ఇండియా రేడియోలో కూడా. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో. అంటే ఏం ప్రోగ్రామ్ సార్ మీ బృందం? ఒక నాటిక ఉంటుంది, దాంట్లో 4-5 పాత్రలు. తేనె పూసిన కత్తి, అట్లా ఒక పల్లెటూరులో ఒక సర్పంచ్ ఉంటాడు, అతను అవినీతికి పాల్పడుతుంటాడు. అయితే యువకులంతా అతని అవినీతిని ఎట్లా అరికట్టారు అని ఏదో చిన్న ఫ్లాట్ తీసుకొని ఒక కథ అల్లేవాళ్ళు అన్నమాట. అట్లా ఒక కథానిక, ఒక కవిత ఒక వేరే వాళ్ళు ఒక కథను చదువుతాడు, కథానికి ఒక కథను చదువుతాడు. చదవడం మాత్రమే, చదవడం మాత్రమే. ఆల్ ఇండియా రేడియో కదా అది. అట్లా అన్నీ నేనే రాసేవాడిని. చదివేవాళ్ళు వేరే కథ కవిత ఒక అర్థం చదివేవాడు. అట్లా అందరికి కలిపి ఒక 50 రూపాయలు ఇచ్చేవాళ్ళనమాట. అట్లాగా కార్యక్రమం రేడియోకి రాయటం, పత్రికలకి రాయటము, అట్లా అలవాటు అయిపోయింది కథలు రాయటం. అలవాటైంది. ఇట్లా మీరు ఫస్ట్ రచన పత్రికలో చూసుకున్నప్పుడు మీరు ఎంతగానో హ్యాపీ ఫీల్ అయింది సార్? పత్రికలో అచ్చులో మొహమ్మద్ అబ్దుల్లా అని ఉండేది. ఫస్ట్లో మొహమ్మద్ అబ్దుల్లా అని వేశారు, చందమామలో వాటిలో ఇట్లా వచ్చింది. తర్వాత ఏమైందని అంటే నేను ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మీరు ఎంత సంతోషపడ్డారు? నేను సంతోషపడడం అంటే అచ్చులో అసలు అచ్చులో పేరు చూసుకోవడం అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే పత్రికలు ఉత్తరాలు రాసేవాడిని. ఉత్తరాలు, ఈ పలానా కథ బాగుంది, మీరు పాఠకుడిగా పత్రికలకి రాసి అందులో పేరు వేస్తారు కదా, పలానా మొహమ్మద్ అబ్దుల్లా భువనగిరి నుంచి రాశారు. అట్లా తర్వాత ఆల్ ఇండియా రేడియో కూడా మీరు కోరిన పాటలనే ఒకటి వచ్చేది కార్యక్రమం. మీరు కోరిన పాటలకి ఉత్తరాలు రాయటము, ఇట్లా చేస్తుండేవాళ్ళు. వాళ్ళు ఆల్ ఇండియా రేడియో వాళ్ళని మీరు కోరిన పాటలకి ఎందుకు రాస్తారా, మీరు మంచిగా కార్యక్రమం రాయండి, మీరు ఒక నాటిక రాయండి, ఒక కవిత రాయండి, ఒక కథ రాయండి, మేము డబ్బులు ఇస్తాం కదా, మీరు కోరిన పాటలకి ఎందుకు ఫలానా పాట కావాలి అని చెప్పేసి ఘంటసాల గారు పాడిన ఫలానా సినిమాలో ఫలానా పాట కావాలని అంటే వాళ్ళు వేసేవాళ్ళు, పేరు చదివేవాళ్ళు అనమాట. అప్పుడు అమ్మ భువనగిరి నుంచి మొహమ్మద్ అబ్దుల్లా ఆయన ఫ్రెండ్స్ ఫలానా అంతా ఈ కోరారు, మీరు వినండి పాట. ఈ పాట కోరిన వారు మొహమ్మద్ అబ్దుల్లా, వారి స్నేహితులు రమేష్, సురేష్ అని చదివేవాళ్ళు అనమాట. అది విని ఎన్ని రాసాం అంటే 10-15 ఉత్తరాలు రాసేవాళ్ళం. ఏదో ఒక ఉత్తరం చదువుతారని వాళ్ళు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు మాకు సజెషన్ చేశారు. ఈ ఉత్తరాలు రాస్తే ఏమొస్తుంది, మీకు మంచిగా కార్యక్రమం రాయండి, ఒక కార్యక్రమం రాస్తే మేము డబ్బులు కూడా ఇస్తామని అంటే అట్లా అనుకొని అప్పుడు ఒక కదంబ కార్యక్రమం అని చెప్పి రాయటం మొదలుపెట్టాం. అట్లా రేడియోకి రాయడం అలవాటు అయిపోయింది. అప్పుడు మీరు ఆ పాటలు కోరే ప్రోగ్రామ్ వేశారు, జనరంజని అనే వస్తుండేది. జనరంజని మీరు కోరిన పాటలు 8 గంటలకు వచ్చేది అనమాట రాత్రి. అప్పుడు ఇది గ్రామ పంచాయతీ రేడియోలో, మా ఇంట్లో రేడియో కూడా ఉండేది కాదు, గ్రామ పంచాయతీ రేడియోలో వినేవాళ్ళం అనమాట. వాళ్ళు సౌండ్ ఎక్కువ పంచాయతీ సౌండ్ ఎక్కువ పెట్టాలి, దూరంగా ఉండి వినేవాళ్ళం. అట్లా రేడియోకి ఉత్తరాలు రాయడం, పత్రికలకు ఉత్తరాలు రాయడం, అట్లా పేర్లు చూసుకొని సంతోషపడడం మొదలైంది. అప్పుడు మీరు ఒక పాఠకుడిగా అండ్ శ్రోతగానేమో రేడియో శ్రోతగా, పాఠకుడిగా పత్రికలో మీ పేరు చూస్తున్నారు, అండ్ రచయితగా
మీ పేరు చూసుకున్నప్పుడు ఆ హ్యాపీ ఎట్లున్నది, ఇంకా ఎక్కువైందా? ఆ పేరు చూసుకున్నప్పుడు రేడియోలో వింటేనే ఎంతో సంతోషం. పత్రికలు వచ్చేసుకుంటే చూసుకునే వాళ్ళు చాలా సంతోషం. రచయితగా సంతోషం ఫ్రెండ్స్కి అంతా చూపించు, అది కూడా నా పేరు వచ్చింది, ఉత్తరం వేశారు పత్రికలో, పలానా కథ బాగుంది, పలానా సీరియల్ బాగుంది అని రాసేవాళ్ళం. రాస్తే అది చూపించుకుని సంతోషిస్తే దీనికి డబ్బులు రావు, ఎందుకు పని లేక అని అనేవాళ్ళు. అట్లా తర్వాత మళ్ళీ డబ్బులు వచ్చే పని కూడా కథలు రాయడం అట్లా కూడా మొదలైంది. అవి కట్ చేసుకొని అది కట్ చేసుకొని మంచిగా బుక్లో అది అంటించి పెట్టుకునేవాళ్ళు. కథలు కూడా అట్లా పెట్టుకున్నాను చాలా. అట్లా మీ ఇంట్లో మీ నాన్న ఇప్పుడు నా కొడుకు అరే కథలు రాస్తున్నాడని మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన మా నాన్న ఏరా ఈ కథలు రాస్తే నువ్వు ఉన్నట్టే ఉన్నాయి కథలో. ఒక ఉత్తర కుమారుడు అని ఒక కథ రాసిన. ఉత్తర కుమారుడు అంటే అది నా అనుభవాలే. ఉత్తర కుమారుడు అంటే ఉత్తరాలు రాస్తుంటే పత్రికలకు ఉత్తరాలు రాయడం, వీటికి రేడియోకి ఉత్తరాలు రాయడం అని చెప్పేసి ఆ కథ ఉంటుంది అనమాట. అది ఆ ఉత్తర కుమారుడు అని అంటే ఉత్తరాలు రాయడం ఆయన పనే అది. అట్లా ఆ కథ రాస్తే అది చదివి మా నాయన అది నీ కథలాగానే ఉందిరా, ఇది నీ జీవితంలో ఉంది అనేవాడు అనమాట. బాగానే ఉందిరా, రాయి బాగానే ఉంటుంది అని అనేవాడు అనమాట. డబ్బులు కూడా వచ్చాయి కదా, అందుకనే ఇక్కడ మా నాయన పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవాళ్ళు. భువనగిరిలో ఉండేవాళ్ళం. అక్కడ బాగా లైబ్రరీకి వెళ్ళి రీసెర్చ్ చేసుకోవడం, రాసుకోవడం ఇట్లా బాగా అలవాటు. అంటే మీ ముగ్గురు అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో మీకు మాత్రమే అబ్బింది? మిగతా ఇద్దరు, ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తాడు, ఇంకో బ్రదరు ఆయన రిటైర్ అయిపోయిండు. ఇంకో బ్రదరు ఆయన నల్గొండలో బిజినెస్ చేస్తున్నాడు, ఆయన చనిపోయిండు. సిస్టరు వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? వాళ్ళంతా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా అన్న రైటర్ అని చెప్పుకుంటున్నాడు కదా, మా అన్న కథలు రాస్తాడు, నవలలు రాస్తాడు అని చెప్పుకుంటారు కదా వాళ్ళు కూడా. అట్లా అయితే సార్ ఇప్పుడు మీరు డిగ్రీ చదివే స్టేజ్లో నీతి కథలు రాసారు, బాలమిత్ర అండ్ చందమామలు అట్లా రాసి 30 కథల వరకు రాసిన తర్వాత మీ స్టెప్ అపరాధ పరిశోధన నవలల వైపు ఎందుకు పోయింది? అంటే కథలు రాయొచ్చు, ఇంకా సామాజిక లైబ్రరీలో వేరే నవలలు కూడా రాయొచ్చు, అపరాధ పరిశోధన. కానీ మీరు అటుపోయి అపరాధ పరిశోధన ఎందుకంటే నేను డిటెక్టివ్ నవలలు చదివాండి చిన్నప్పుడు బాగా. డిటెక్టివ్ అద్దె పుస్తకాల షాపులో ఇన్ని కట్టలు డిటెక్టివ్ నవలలు ఉండేవి. ఆ డిటెక్టివ్ నవలు తెచ్చి చదివి 1-2 గంటల్లో అయిపోయేది ఆ నవల. 100 పేజీలు అట్లా ఉండేది. అట్లా కొన్ని వందల డిటెక్టివ్ పుస్తకాలు చదివాను అనమాట నేను. అరే ఈ డిటెక్టివ్ కథలు రాయడం ఈజీ కదా అని అనుకొని చూస్తే అపరాధ పరిశోధన వచ్చింది. అప్పుడు అపరాధ పరిశోధనకి రాయొచ్చు అని చెప్పేసి అపరాధ పరిశోధనకి రాస్తే టకా చేసేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే 100 కొద్ది డిటెక్టివ్ పుస్తకాలు చదివిన అలవాటు టెంపోరావు ఇట్లాంటి వాళ్ళని రాసేవాళ్ళు అనమాట అప్పట్లో. వాళ్ళ పుస్తకాలు చదివి ఈ డిటెక్టివ్ నవలలు రాయటం అలవాటు, అపరాధ పరిశోధనకు రాయటం అలవాటు అయిపోయింది. అట్లా ఈజీగా రాసేసేవాడిని. మీరు అది 80s పీరియడ్, 80-90 80-90 దశకం అనుకోండి. అయితే సార్ మీరు డిగ్రీ స్టేజ్లో ఉన్నప్పుడే ఈ నీతి కథలు రాస్తున్నారు, పరిశోధన నవల్స్కి వచ్చేసారు. ఎన్ని నవలల్స్ రాసిన తర్వాత మీరు పోలీస్ జాబ్ వచ్చింది మీకు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ 1 డజన్ నవలలు రాసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది ఎట్లా ఉంటుంది రియల్గా, అక్కడ ఛార్జ్ షీట్లు, తర్వాత జడ్జిమెంట్లు అవి చదివేవాడిని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో. అయితే మేము అప్పుడు అంత కాల్పనిక కథలు ఊహాజనితంగా రాసేవాళ్ళము. తర్వాత రియల్గా ఇట్లా జడ్జిమెంట్ ఇట్లా ఉంటుంది, ఛార్జ్ షీట్ ఇట్లా వేస్తారు, రిమాండ్ రిపోర్ట్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారని తెలిసిన తర్వాత రాసే పద్ధతి కొద్దిగా డెప్త్గా రాయడం మొదలుపెట్టాను, యథార్థానికి దగ్గరగా రాయడం మొదలుపెట్టాను. అట్లా కొన్ని నవలలు రాశాను. అయితే సార్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాతనే నవల్స్ రాస్తున్నారు కదా, మీరు కలం పేరు మార్చుకున్నారు, ఎండి చైతన్య అని పెట్టుకున్నారు. అట్లా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి సార్? ఎండి చైతన్య అని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి ఏదన్నా కథలు రాయాలి, ఏదన్నా రాయాలి, సాహిత్య సేవ చేయాలి ఏదన్నా అంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి అని ఒక జీవో ఉంది. ఆ ప్రభుత్వ అనుమతి అంటే దానికి రికమెండేషన్ సెక్రటరేట్ చుట్టూ తిరగాలి, ఇదంతా ఎవడు పెట్టుకుంటాడులే అని చెప్పేసి మొహమ్మద్ అబ్దుల్లా అని రాసేదానికంటే ఎండి చైతన్య అని రాద్దామని చెప్పేసి ఎండి చైతన్య అని. దానికి కారణం ఏంటంటే తెనాలిలో ఎండి సౌజన్య అని ఒక ఆయన ముస్లిం, నఫీసుద్దీన్ ఆయన పేరు. ఆయన నఫీసుద్దీన్ ఎండి చైతన్య అని ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. ఆయన నన్ను స్ఫూర్తిగా తీసుకొని నేను ఎండి చైతన్య అని, ఆయన ఎండి సౌజన్య ఎండి చైతన్య అని పెట్టుకొని అట్లా రాసేవాడిని అనమాట.
అయితే సార్ నేను ఒక మాట చెప్తా. మీరు పాఠకుడిగా పత్రికల్లో ఎన్నో ఆర్టికల్స్ కథల్ని మెచ్చుకుంటూ మీరు రాసిన ఉత్తరాలు పబ్లిష్ అయితే వాటిని చూసి ఆనందించారు. మళ్ళీ ఒక శ్రోతగా రేడియోలో వీటిని మెచ్చుకుంటూ పాటలు కోరినప్పుడు మీ పేరు విని ఆనందించారు. కట్ చేస్తే నవల్స్ మీద ఎండి అబ్దుల్లా అనేది పేరు లేదు, ఎండి చైతన్య వచ్చింది. అప్పుడు మీ ఫీలింగ్ ఏది, బాధనా ఆనందమా? బాధ ఏం లేదు. కొన్ని నవలలకు ఏమైందంటే ఆ పేరు చూసుకోవడానికి నా ఫోటో, నా నవల వెనకాల నా ఫోటో వేసి ఎండి చైతన్య అంటే మొహమ్మద్ అబ్దుల్లా, ఈయన నల్లగొండలో పలానా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తారు, అది దాన్ని పరిచయం ఉండేది. దాంట్లో కొన్ని నవలకి నా ఫోటో వేసి పరిచయం వేసేవాళ్ళు. అట్లా కొంతమంది తెలిసిపోయింది. అది తెలిస్తే పర్వాలేదు, మొత్తానికి ఓ అజ్ఞాత రచయిత రాసినట్టు. కొంతకాలం తర్వాత అజ్ఞాతం విడిపోయింది. విడిపోయి ఆ ఫోటో అది చూసుకోవాలని ఉంటుంది కదా. అంటే కొంతకాలం అయితే బాధపడ్డా, కొంతకాలం మీ ఫోటో రివీల్ అయ్యేంత వరకు అయితే బాధ ఉంటుంది. అబ్బా ఎండి చైతన్య, మొహమ్మద్ అబ్దుల్లా పేరుతో అయితే బాగుండేది కదా, ఎండి చైతన్య అసలు నేను ఎవరికి తెలుసు అనేది. ఇప్పుడు ఏ రచయిత అయినా తనకు ఏంది కొంత పబ్లిసిటీ కావాలని కోరుకుంటారు, ఏ రచయిత గుర్తింపు కావాలని. సో అది మీకు కొంతకాలం కట్ అయింది. ఆ తర్వాత మీ పరిచయం వల్ల తెలిసింది పాఠకులకు. నవలలో వెనక ఫోటో వేసి రచయిత పరిచయం అని రాసేవాళ్ళు. దాంట్లో నా పేరు, నేను నా చదువు, ఉద్యోగం అంతా ఉండేది. అదంతా అదే. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ పూర్తి చేయగానే మీకు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసాను. దాంతో చదువు అవసరం పడలేదు ఇక నాకు. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు చేసిన జాబ్ ఏంటి సార్? నేను పోలీస్ డిపార్ట్మెంట్, అది మన జిల్లా పోలీస్ కార్యాలయం నల్లగొండలో టైపిస్ట్గా పనిచేసేవాడిని. దాని తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది పాస్ అయితే ఇంటెలిజెన్స్లో ఐడి అసిస్టెంట్ అనే ఒక పోస్ట్ ఉంటుంది, అందులో తీసుకుంటారు. అందులో వచ్చాను, ఐడి అసిస్టెంట్గా వచ్చాను. ఐడి అసిస్టెంట్గా 10 ఏళ్ళు చేసిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్గా నేను అక్కడ, అది గెజిటెడ్ పోస్టు, మేనేజరు. ఆ మేనేజర్గా చేసి నేను పదవి విరమణ చేసినాను. అట్లా అందులో చేస్తూనే మీరు ఇటు నవల్స్ కూడా రాస్తాను. అప్పుడు ఆ తర్వాత నేను ఏంటంటే నాది కొద్దిగా మారిపోయింది. ఇది కాల్పనిక సాహిత్యం నుంచి మానేసి ధార్మిక గ్రంథాల వైపు వెళ్ళాను నేను. ఆ క్వశ్చన్కి వచ్చే ముందు ఏంటంటే సార్, ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు, రచయితగా కొనసాగుతున్నారు, ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అప్పుడైనా మీ మ్యారేజ్ అయింది? నాకు ఉద్యోగం రాకముందే మ్యారేజ్ అయింది. ఉద్యోగం రాకముందే మ్యారేజ్ అయింది. తర్వాత ఉద్యోగం రాకముందు ఎట్లా ఇచ్చారు సార్? ఆయన ఏదో రైటర్ అంట, ఆ కథలు రాసి ఏం పిల్లల్ని పోషిస్తలే కానీ అంతే. అప్పుడు చూసేవాళ్ళు. అప్పుడు కేఎస్ వ్యాస్ అని ఎస్పీ ఉండేవాడు అనమాట. ఆయన చూశాడు, నువ్వు నక్సలైట్లు అయితే పని చేయలేదు కదా ఎక్కడ? లేదు సార్, అట్లా ఏం లేదు, నేను రేడియోకు వీటికి కథలు రాస్తుంటాను, అట్లాంటి ఏది లేదు నాకు. ఊర్లో పొలము ఇల్లు ఉండేనా సార్ అప్పట్లో? మాకు ఊళ్ళో పొలం ఉంది, 5 ఎకరాలు భూమి ఉంది. 5 ఎకరాలు భూమి అమ్మేసి తర్వాత నల్లగొండలో ఇల్లు కట్టుకున్నాం. భూమి అమ్మేసి ఇక్కడ నల్లగొండలో కట్టుకున్నాం. అదన్నమాట. ఇక మీ అన్నదమ్ములు అందరూ అక్కడక్కడ నల్లగొండ నుంచి నేను హైదరాబాద్ వచ్చేసాను. మా బ్రదర్ ఒక నల్గొండలోనే ఉంటాడు. మీకు ఎంతమంది పిల్లలు సార్? నాకు 5 పిల్లలు, 3 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు. ఓకే. అప్పుడు ఇక పిల్లలకు ఇటు చదువులు, మీ ఉద్యోగ బాధ్యత, ఇటు రైటింగ్, ఈ 3 బ్యాలెన్స్ చేసుకుంటూ వేరు కదా. ఆ పీరియడ్లో సార్ మీరు ఇటు ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, అటు పోలీస్ డిపార్ట్మెంట్లో టైం ఇవ్వాలి, మళ్ళీ ఇటు రచన, దీని మీద ఎట్లా టైం? నిద్రను దొంగిలించడం అంటారు కదా, నిద్ర అది 1 గంటకు 2 గంటలకు అట్లా నిద్రపోయాడు అనమాట. అంటే మామూలుగా అయితే 10 గంటలకు పోతాం కదా, నిద్రపోతాం కదా. 10 గంటల నుంచి రాసుకుంటూ 2 గంటల 2 గంటల దాకా రాసుకున్నాను. లేకుంటే గాయత్రి పబ్లికేషన్స్ దుర్గారావుకు నవలు ఇవ్వాలా, ఆయన నాకు అర్జెంటుగా కావాలి సార్ అనేవాడు. అప్పుడు నిద్రపోయేవాళ్ళం కాదు, రాసుకుంటూ అట్లా. మరి ఇప్పుడు ఫ్యామిలీ, పిల్లలు వీళ్ళు మిమ్మల్ని మిస్ అయ్యేటోళ్ళు కదా? అది మామూలే. అది ఎంత అయితే మేము వాళ్ళకి ఇవ్వాలో టైం అంత ఇవ్వలే. స్కూల్కి పంపించేవాళ్ళం, వాళ్ళు ఫీజులు కట్టేవాళ్ళం, వాళ్ళు చదువుకునేవాళ్ళం, అంతే. ఇక అందరు పిల్లలతో పోల్చుకుంటే మీరు అది సాధ్యం కాలేదు. ఒక రచయితగా మీరు దీనికి అంటే మీరు ఏదో చేయాలి, ఏదో రాయాలనే సంకల్పంతో రాస్తున్నారు కాబట్టి ఇటు ఫ్యామిలీకి మీరు అనుకున్నంత టైం కేటాయించలేదు. ఫ్యామిలీ అంటే ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా.
ఆఫీస్ అవర్స్ కదా, ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే రాసుకుంటూ ఇంట్లోనే. రచయిత అంటే ఏదో నాటకాలు రాయలాగా బయటికి వెళ్ళడం. నాటకాలు కూడా వేసాం ఒక రోజుల్లో, నాటకాలు కూడా వేసాం. నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు అక్కడ నాటకాలు వేసాం, అక్కడ నాటకాలు కూడా వేసినాము. అయితే నాటకాల్లో లాగా బయటికి వెళ్ళి కుటుంబాన్ని వదిలిపెట్టడం అట్లా ఉండదు. రచయిత అనేవాడు ఇంట్లోనే ఉంటాడు, కొన్ని తెల్ల కాగితాలు పెన్ను ఉంటే రచన సాగుతూ ఉంటుంది. అంతే, బయటికి వెళ్ళేది ఉండదు కదా. అంటే సార్ ఇంకోటి, మీరు ఇప్పుడు అపరాధ పరిశోధన నవల్స్ అంటున్నారు కదా, అవి నిజ జీవితంలో ఎవరైనా చూసిన కథలు, ఇప్పుడు ఎట్లా అంటే మీరు ముంబై వెళ్ళి రెడ్ లైట్ ఏరియా అన్నారు కదా, అట్లా ఇన్స్పైర్ అయ్యి రాసిరా లేకపోతే మామూలుగా కొన్ని ఊహ? ఇప్పుడు కాల్ గర్ల్ అనే నవల, రెడ్ లైట్ అనే నవల, 2 నవలలు. ఆ నవల 2 నవలల కోసం ఏంటంటే ఇంట్లో కూర్చుంటే రాస్తే సరిగా రాయలేము, దాన్ని రాయలేము. అసలు ఏంటి వ్యభిచార వృత్తి అంటే ఏంటి, ఎందుకు వ్యభిచార వృత్తిలోకి వస్తారు స్త్రీలు ఏంటి అని అంటే, బాంబే రెడ్ లైట్ ఏరియాలో 10 లక్షల మంది మహిళలు వ్యభిచార వృత్తి చేస్తారంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంతమంది మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, మరి వీళ్ళంతా సమాజం అంతా ఏం చేస్తున్నట్టు, వీళ్ళని మరి వేరే జనజీవన స్రవంతిలోకి తీసుకురారా ఏంది అన్నట్టుగా నాకు అనుమానం వచ్చి, నేను పత్రికా ఎడిటరు కలిసి వెళ్ళాం, బాంబే రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాం. అక్కడ బాంబే పోలీసుల సహాయ సహకారాలు తీసుకొని ఆ రెడ్ లైట్ ఏరియా అంతా తిరిగాం అనమాట. తిరిగితే అక్కడ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి, వ్యభిచార స్త్రీల అసోసియేషన్లు కూడా ఉన్నాయి. అక్కడ డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు, వీళ్ళు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు, వ్యభిచారులకు వడ్డీ వ్యాపారస్తులు వ్యభిచారులకు వడ్డీ ఇస్తారు. మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఏదో వీటి దగ్గర పోయి సంపాదించుకొని మా డబ్బంతా తెచ్చి మళ్ళీ అతనికి ఇస్తారు, వడ్డీ వ్యాపారస్తుడు ఇస్తారు. అట్లా రొటేషన్ అనమాట. వాళ్ళకి పిల్లలు, వ్యభిచారంలో కూడా పిల్లలు, వాళ్ళకి వ్యభిచారంలో పిల్లలు చదువుకోవడానికి వ్యభిచారంలో స్కూళ్ళు ఉన్నాయి. వాళ్ళ తండ్రి ఎవరో తెలియదు, వాళ్ళ స్కూళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇంట్లో కూర్చుంటే ఎక్కడ తెలుస్తాయి. వాళ్ళ స్కూల్లో వెళ్ళి వాళ్ళ పిల్లల నుంచి ఇంటర్వ్యూ చేసాం, వ్యభిచారాన్ని ఇంటర్వ్యూ చేసాం. ఒకడైతే తండ్రే కూతురుతో వ్యభిచారం చేస్తుండే. ఇదేంది అని అంటే, మా వృత్తి అది, మా కర్ణాటకలో ఉన్నాయి అటువంటి క్యాస్ట్లు కొన్ని. అటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు తండ్రి ఆడ కూర్చుంటాడు, కూతురుతో వ్యభిచారం చేస్తుంటాడు. కొంతమంది ఏమో ప్రేమ పేరుతో వచ్చేసిన వాళ్ళు ఉంటారు. వాడు తెచ్చి అక్కడ ఘర్వాలీలు అని ఉంటారు, ఆ ఘర్వాలీలకు అమ్మేస్తాడు అనమాట. వాడు ఎంతకో అంతకి అమ్మేస్తే ఆమె అక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు, అక్కడే ఆ పంజరంలో ఇరుక్కుపోయిన చిలుకలాగా ఉండిపోతుంది. ఇటువంటి వాళ్ళందరి జీవితాలు తీసుకొని నవల రాశాం. కాల్ గర్ల్ అనే నవల, రెడ్ లైట్ అనే నవల, 2 నవలలు రాశాం. అవి ఎందులో వచ్చాయి సార్? అది గాయత్రి పబ్లికేషన్స్ అని వాళ్ళు పుస్తకం చేశారు. అప్పుడే ఎంత 3000 కాపీలు, 2000 కాపీలు, 1000 కాపీలు అట్లా వేసేవాళ్ళు. ఎక్కువ వేసేవాళ్ళు కాదు. అవి వాళ్ళ లైబ్రరీలకు, తర్వాత అప్పట్లో ఈ అద్దె పుస్తకాల షాపులు బాగా నడిచాయి. అద్దె పుస్తకాల వాళ్ళు తెప్పించుకునేవాళ్ళు అనమాట, అంటే అద్దెకి నడిపించుకునేవాళ్ళు అనమాట. ఈ పాన్ షాపుల్లో ఒక బుక్ షాప్ కూడా ఉండేదన్నమాట. వాళ్ళు అద్దె బుక్ వాళ్ళు చాలా కొనేవాళ్ళు. వాళ్ళు కొత్త నవల రిలీజ్ కాగానే పాన్ షాప్ వాడు ఒక నవల తెప్పించుకునేవాడు. అట్లా నవలలకు బాగా గిరాకు ఉండేది. ఇప్పుడు ఏంది, ఇక కల్చర్ మారిపోయింది కదా. ఇప్పుడు ఫోన్ కల్చర్, బుక్ కల్చర్ వచ్చింది కదా. బుక్ కల్చర్ పోయి ఇప్పుడు పబ్లికేషన్స్ కూడా అన్ని చాలా మంది మూసేసుకున్నారు. లైబ్రరీస్ కూడా కొనటం లేదు. దాంతో రచనలు చేసే వాళ్ళు కూడా తగ్గిపోయారు. చదువుడు కాదు, వింటున్నారు ఇప్పుడు. ఇయర్ బుక్స్, కుక్కు ఎఫ్ఎం లాంటివి బుక్స్ అటువంటివి వచ్చేసినాయి ఇప్పుడు. అయితే సార్, మీరు దాదాపు ఒక 20 నవలు, ఒక డజన్ నవలు రాశాను. అంటే అవన్నీ ఏంటి అంటే చిన్న నవలికలు రాసిన తర్వాత పబ్లిషర్స్ ఏం చేసేవాళ్ళంటే నవలగా దాన్ని ఎక్స్పాండ్ చేయమనేవాళ్ళు. అపరాధ పరిశోధనలో వచ్చిన నవల అంటే దానికి అద్దె పుస్తకాలు చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ అద్దెకు తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. అందుకని అపరాధ పరిశోధనలో పరిచితమైన నవల అని పెద్ద హెడింగ్ పెట్టుకొని ఆ నవలలు వేసేవారు. అదే నవలలు అయినాయి అనమాట. అయితే మీరు ఇన్ని నవలు రాశారు కదా సార్, ఇప్పుడు సార్ మీ నవల ఒకటి నాకు ఇస్తారా చదువుకోవడానికి? నా దగ్గర ఇప్పుడు ఒక్క పుస్తకం కూడా లేదు. పుస్తకం పరహస్తం గతం గత అని కొంతమంది ఆఫీసర్లకు, మా ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన, కొంతమంది ఫ్రెండ్స్కి ఇచ్చిన, అట్లా ఇచ్చినవి మళ్ళీ రాలేదు నాకు.
అట్లా రాను రాను నా దగ్గర ఒక్క పుస్తకం కూడా లేకుండా అయిపోయింది. ఒక అట్లా మళ్ళా పునర్ముద్రణ చేసుకుందాము అని అన్నందుకు కూడా లేదు నా దగ్గర కూడా లేవు అసలు. అట్లా అయిపోయినాయి. బాధ అన్ని రాసిన తర్వాత అయ్యో ఏం మంచి బుక్ బైండింగ్ వీడియో చేయించి పెట్టినా అవి అడిగితే వాళ్ళు ఎవరికో ఇచ్చేవాడిని కాదనకుండా అవి అట్లా వెళ్ళిపోయినాయి, అట్లా లేకుండా అయిపోయినాయి అన్నమాట. అయితే మీరు ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడే సురక్ష మ్యాగజీను, ఈ సురక్ష మ్యాగజీన్కి తెలంగాణ సురక్ష మ్యాగజీన్ కదా సార్ ఇది? తెలంగాణ సురక్ష ఇది తెలంగాణలో 50,000 పుస్తకాలు వచ్చేస్తాం సర్క్యులేషన్. ఈ పత్రికను మీరు దాదాపు ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి? ఇది దాదాపు ఒక 20 years అయింది. ఇన్ఛార్జ్ మా దీనికి రమేష్ గారు అని ఆయన ఎడిటరు, ఐజీపీ పిఎన్ఎల్. అదే దాదాపు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. 20 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఎడిటర్స్ మారుతుంటారు, మా డీజీపీలు మారుతూ ఉంటే చీఫ్ ఎడిటర్ మారుతుంటాడు. ఎడిటర్ రావులపాటి సీతారామారావు గారు అని ఉన్నారు. తర్వాత విజయరామారావు గారు దీన్ని ప్రారంభించారు. విజయరామారావు గారు ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు ప్రారంభించారు. అప్పట్లో ఏమైందంటే ఈ నక్సలైట్ల కాల్పుల్లో చనిపోయేవాళ్ళు పోలీసులు ఎక్కువ మంది. అటు చనిపోయినప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది ఏమయ్యేది అని చెప్పేసి వాళ్ళకి పోలీసు వాళ్ళకి తెలిసేది కాదు. ఒక మనిషి చనిపోతే పిల్లలకి ఉద్యోగం ఇస్తారు, తర్వాత ఇన్ని లక్షల రూపాయలు దొరుకుతాయి, ఒక ఇంటి ప్లాట్ ఇస్తారు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అది పోలీసులకు తెలిసేవి కాదు. పత్రికల్లో వస్తే ఏదో వస్తే ఆ రోజు వస్తుంది అయిపోతుంది. పోలీసులో ఒక బుక్ ఉండాలి, దాంట్లో వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అట్లా మొదలైంది అనమాట. అది అట్లా పోలీస్ వెల్ఫేర్కి సంబంధించిన విషయాలు, క్రైమ్ స్టోరీస్, తర్వాత డీజీ గారు మెసేజ్ ఇస్తారు పోలీసులకి, ఆ మెసేజ్ ఉంటుంది, క్రైమ్ స్టోరీస్ ఉంటాయి. అంటే మ్యాక్సిమం రాష్ట్రంలో జరిగేటి సంఘటనలను తీసుకొని మాకు ప్రతి జిల్లాలో ఒక పిఆర్ఓ, పోలీస్ పిఆర్ఓ ఉంటాడు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ జిల్లాలో జరిగిన పోలీసు వార్తలన్నీ మనకు పంపిస్తాడు అన్నమాట సురక్షకి. పంపించిన అవన్నీ చూసి ఎడిట్ చేసి ఫోటోలు, ఆ వార్తలు రాయటము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. బయట రచయితలు కూడా రాయిస్తాము వాళ్ళకి. జడ్జిమెంటు కాపీ, తర్వాత ఛార్జ్ షీటు, రిమాండ్ రిపోర్టు, దానికి సంబంధించిన ఇచ్చి ఇట్లా రాయాలని చెప్పి రాయిస్తాము. ఒకసారి మేమే రాస్తాము. అట్లా మీరు కూడా కొన్ని కథలు రాశారు కదా మా సురక్ష పత్రికకి, హుమాయిన్ అట్లా. అయితే దాదాపు 20 ఏళ్ళ నుంచి ఈ పత్రిక మీద కొనసాగుతున్నారు కదా సార్ మీరు? స్టార్టింగ్లో ఇందులో రాకముందు కథలు రాసేవాడిని, దాంట్లో అనువాదాలు కథలు రాసేవాడిని. అట్లా రాస్తూ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ సురక్ష అనే మ్యాగజైన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసేవాళ్ళు. ఇక నేను ఇంటెలిజెన్స్లోనే కదా అందులో పనిచేయి, నువ్వు రాస్తావు కదా బాగా అని చెప్పేసి నన్ను అక్కడ దాంట్లో ఉంచారనమాట. ఇంటెలిజెన్స్లో పనిచేస్తూనే అసిస్టెంట్ మేనేజర్గా నేను సురక్షలో పనిచేసేవాడిని. అదే అక్కడ నుంచి నిర్విరామంగా ఇప్పటికీ కొనసాగుతుంది. రిటైర్మెంట్ అయినా కానీ స్టిల్ దీని మీద వర్క్ చేస్తున్నారు మీరు. సార్, మీరు ధార్మిక గ్రంథాల అనువాదం వైపు వచ్చారు కదా, రావడానికి అంటే మీరు కాంట్రాస్ట్ ఎగ్దమ్ చేంజ్ చేసేసారు. ఏం చేశారు మీరు? ఫస్ట్ కథలు రాశారు, తర్వాత అపరాధ పరిశోధన నవల్స్ రాశారు, కట్ చేస్తే మీరు మొత్తం ధార్మికం వైపు వచ్చేసారు. అంటే ఖురాన్ని, అరబ్బీలో ఉన్న ఖురాన్ని తెలుగులోకి అనువదించారు. అసలు ఏంది ఈ గ్రంథాలు రాశారు కదా, దివ్య ఖురాన్ తెలుగు అనువాదం, మళ్ళా అల్లా 99 పేర్స్ అని రెండు ఇంకొకటి కూడా రాసినట్టున్నారు కదా, ఏ పుస్తకం అది? సీరతున్ నబీ, ప్రవక్త జీవిత చరిత్ర. ఇది ఎందుకు సార్ ఇటువైపు మీరు ఇట్లా మళ్ళడానికి కారణం ఏంది అసలు? ఆంధ్ర భూమిలో కథలు రాసేవాడిని, క్రైమ్ కథలు. ప్రతి వారం ఒక క్రైమ్ కథ, వారపత్రికలో ఒకటి, డైలీ సండే సప్లిమెంట్లో ఒకటి రాసేవాడిని. అప్పుడు దానికి ఎడిటర్ కనకాంబరాజు గారు ధర్మపదం అని ఒక శీర్షిక మొదలుపెట్టిండు. దాంట్లో ధర్మపదంలో ఒక ఖురాన్ ఆయాతు, ఒక బైబిల్ వాక్యము, ఒక ఇది భగవద్గీత శ్లోకం వేద్దాము, నాకు ఒక ఆయతి, ఖురాన్ ఆయతి, మా దగ్గర ఖురాన్ లేదు, మీరు ఒకటి ఆయతి ఇవ్వండి, ఒక 30 ఆయతులు ఇవ్వండి ముందు వేద్దామని అంటే, నేను నా దగ్గర ఉన్నది చూస్తే అది గ్రాంధిక భాషలో ఉంది,
అబ్దుల్ గఫూర్ గారిది. ఇప్పుడు గాంధీక భాషలు కాదులే, మామూలుగా వ్యవహారిక భాషలో ఈనాడు పత్రిక అటువంటి పత్రికల్లో వచ్చే భాష ఉంటుంది, అటువంటి భాషలో ఉంటే బాగుంటుంది అని చూస్తే నాకు దొరకలే. అందులో ఇంకోటి ఉంది కదా, ఆయత్ వైజ్ లేదు, 1 to 10, 10 to 20 అట్లా ఉంది. సరేలే మనమే రాద్దామని చెప్పేసి ఒక 5-6 ఖురాన్లు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు, అబ్దుల్లా యూసుఫ్ అలీ ఇంగ్లీషు ఇటువంటివన్నీ తెచ్చి ఒక ఆయత్ తీసుకోవడం, సరిగా వచ్చిందా లేదా అని ఇంకా క్రాస్ చెక్ చేసుకోండి 4-5 ఖురాన్లతోనే. అట్లా ఒక 30 ఆయతులు రాశాను. అట్లా రాసిన తర్వాత ఒక 360 ఆయాతులు అంటే దాదాపు ఒక రెండు పారాలు అంటారు కదా, అవి అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకో మానేసినారు. అది మానేసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత రాసినాం కదా, ఇంకా కొంత రాస్తే ఇంకొక మొత్తం 30 పారాలు 22 పారాలు రాసినాం, ఇంకా 20 రాస్తే బుక్ అయిపోతుంది కదా. బుక్ పబ్లిష్ చేసిన అది నవలలు వచ్చిన అనుభవం ఉంది కదా, పుస్తకాల ప్రచురణ అదంతా అనుభవం ఉంది కాబట్టి ఇంకా మిగతాది కూడా రాసుకుంటే పోతుంది అని చెప్పేసి ఇక నేను రోజు కొంత అట్లా 15 ఏళ్ళు పట్టింది నాకు చేయడానికి. కొంత మధ్యలో సెలవులు అవి ఇవి ఉంటాయి కదా, దాన్ని మళ్ళీ నేనే ప్రూఫ్ రీడింగ్ చేసుకోవడం, నేనే అది చేసుకోవడం, అంతా ఒకటే సింగిల్. ఒక సంఘం చేయాల్సిన పని నేను ఏక వ్యక్తిని చేశాను. అది ఒక 10-15 మంది కూర్చొని చేసేయాల్సింది నేను ఒక్కడే చేసాను. మొత్తం చేసి 500 పుస్తకాలు ప్రచురించి అన్నీ ఫ్రీగా ఇచ్చేసాను. దాని తర్వాత సీరతుని ప్రవక్త జీవిత చరిత్ర చదివితేనే ఖురాన్ అర్థమవుతుంది సరిగా, లేకపోతే అర్థం కాదు. ప్రవక్త జీవిత చరిత్ర రాయడం ముఖ్యం అనిపించింది. ప్రవక్త జీవిత చరిత్ర కూడా అది ఉర్దూలో ఉండే, దాన్ని తెలుగు అనువాదం చేశాను. ఆ పుస్తకం పేరేంటి సార్? అర్రాహికుల్ ముఖ్తం అని అది ఒకటి ఉంది, అది ఉర్దూలో ఉండే. ప్రవక్త జీవిత చరిత్ర అని చెప్పేసి అది చదివి ఖురాన్ అది చదివితే ప్రవక్త జీవిత చరిత్ర, ఆయన బాల్యం ఎట్లా జరిగించింది, ఎట్లా ప్రవక్తి పదవి లభించింది, తర్వాత ఆయన పడ్డ కష్టాలు ఏంటి, ఎట్లా ఎదుర్కొన్నాడు సమాజాన్ని, ఎట్లా ఇంత ఆ రోజుల్లో కూడా విగ్రహాధన అది ఉండేది కదా, దాన్ని ఎదుర్కొని మరి అక్కడ ఆ రోజుల్లో 360 విగ్రహాలు ఉండేది మక్కాలో. మరి ఆ విగ్రహాలని ఎట్లా వాళ్ళని తీపిచ్చాడు ఏంటి, ఇదంతా చదవాలంటే ఖురాన్లో ఉండదు. అదంతా ఖురాన్ ఏంటంటే దేవుని వాక్యం వస్తుంది, అది దాని వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ తెలవాలంటే నీకు జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది, ఎందుకు అవతరించింది ఈ వాక్యం, దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర తెలుస్తుంది. అందుకనే అది అనువాదం చేశాను. ఇంకా 99 నేమ్స్ ఆఫ్ అల్లా అంటే అల్లా యొక్క గుణగణాలు ఏంటి, అల్లా అంటే ఎవరు, అల్లా అంటే హిందువులు అనుకుంటారు, ముస్లింల దేవుళ్ళే అనుకుంటారు. ఖురాన్ ఏం చేస్తుందంటే భూమిని ఆకాశాన్ని, భూమి ఆకాశాల మధ్య ఏవైతే ఉన్నాయో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరైతే క్రియేట్ చేశాడో వాడే అల్లా అనుకో, అతనే దేవుడు అనుకో, గాడ్ అనుకో, ఎవరైనా అనుకో, కానీ చేసింది అతనే. భూమి ఆకాశం, నిన్ను ఒక హిందూ సోదరుడు ఉన్నాడు, నిన్ను ఎవరు క్రియేట్ చేశాడు, అతన్నే నేను నమాజ్ చేసేది, నిన్ను పూజించేది, మా దేవుడు వేరే కాదు, మీ దేవుడు వేరే కాదు అని చెప్పి తెలిసేది ఏంటంటే ఆ 99 నేమ్స్ వల్ల గుణగణాలు తెలుస్తుంది. ఇవన్నీ అట్లా కొన్ని ఇస్లామోఫోబియా అనేది కూడా ఒకటి వచ్చింది. నేను ఇప్పుడు రాస్తున్న అదే పుస్తకం. ఇస్లామోఫోబియా అంటే ముస్లింల అంటే ఒక భయభ్రాంతులు, వీళ్ళు టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు అనేటువంటిది మీడియా అట్లా చిత్రీకరించింది. వాస్తవానికి అది అంతా శుద్ధ అబద్ధం. ఖురాన్ ఏం చెప్తుందంటే ఓ గ్రంథం గలవారలారా అంటది. ఎవరిని? క్రైస్తవులని, యూదులని, హిందువులని కూడా. హిందువుల దగ్గర వేదాలు ఉన్నాయి. గ్రంథం గలవారలారా వాళ్ళని ఏమంటారు? కాఫీర్లు అని అంటారు. కాఫీర్లు కాదు. కాఫీర్ అంటే ఏందనుకున్నారు? కాఫీర్ అంటే తిరస్కరించేవాడు. కాఫీర్ అంటే తిట్టు కాదు. అది ఎవరిని తిరస్కరిస్తున్నాడు? దేవుడి ఉనికిని తిరస్కృతుడు. తిరస్కరించేవాడిని కాఫీర్ అంటారు. కానీ మామూలుగా హిందువులు కాఫీర్లు కాదు, వాళ్ళు బహుదైవారాధకులు. అనేక దేవుళ్ళను పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళు సృష్టినంతా దేవుడుగా అనుకుంటారు. చెట్టును, పుట్టను, గుట్టను కూడా దేవుడు అనుకుంటారు. అయితే ఇస్లాం ఏం చెప్తుందంటే సృష్టిని కాదు, సృష్టికర్తను పూజించండి, ఆరాధించండి అంటుంది. ఇంతే తేడా. ఇస్లాంకి హిందూయిజానికి తేడా ఏంటంటే ఇస్లాం అంటుంది సృష్టికర్తను ఆరాధించండి, సృష్టిని కాదు. హిందూయిజం ఏమంటుందంటే సృష్టిని ఆరాధించండి, సృష్టికర్తను ఆరాధించండి. బహుదైవారాధ ఉపాసకులు అంటారు వాటిని. బహుదైవారాధ ఉపాసకులు అంటారు, కాఫీర్లు కాదు. అయితే అది అటువంటి కొన్ని ఇస్లామోఫోబియా ఉంది.
ఆ ఫోబియాను ఎట్లా తొలగించాలనే కాన్సెప్ట్తోనే ఒక పుస్తకం రాస్తున్నది. ఇప్పుడు నేను రాసేది అదే పుస్తకం ప్రస్తుతం. అయితే ఈ 15 ఏళ్ళు మీరు ఈ ఖురాన్ అనువాదం ఈ 3 గ్రంథాలకే పెట్టారు కదా సార్ టైము. ఈ 15 ఏళ్ళ టైంలో ఇక మీరు ఈ కథ వైపు కానీ నవల వైపు కానీ అస్సలు అంటే వెళ్ళలేదు, కథ వైపు నవల వైపు వెళ్ళలేదు. దీనికే నాకు టైం ఎక్కువ ఉండేది. ఇక వాటికి రాయాలంటే టైం ఎట్లా సెట్ చేసుకున్నారు సార్? టైం ఎట్లా సెట్ చేసుకున్నారు? సురక్ష ఉంది అక్కడ మీకు, ఇంటెలిజెన్స్. అది చెప్తున్నా కదా, నిద్రని దొంగిలించి అంటే విశ్రాంతి తీసుకునే సమయంలో విశ్రాంతి తీసుకోకుండా అది రాసేవాడిని అనమాట. రాత్రి 1 గంట 2 గంటల వరకు. మళ్ళీ మామూలుగా 10:30 ఆఫీస్ పోవడం అయ్యేంత మామూలే. మనం ఏదన్నా అనుకుంటే అది సమయాభావం అనే సమస్య ఉండదు ఎవరికైనా సరే. ఎంత పెద్ద టాస్క్ తీసుకున్నా కానీ ఆ సమయం లేదు అనే పద్ధతి అయితే ఉండదు. దేవుడు అందరికీ ఆ సమయం ఇస్తాడు. పెద్ద ఇప్పుడు ప్రధానమంత్రులు ఉన్నారు, మా ముఖ్యమంత్రులు ఉన్నారు, వీళ్ళందరికీ అదే సమయం కదా వాళ్ళకు కూడా. మనకు అదే సమయం. ప్రధానమంత్రి ఒక దేశాన్నే నడిపిస్తాడు. ప్రధానమంత్రి ఒక అధ్యక్షుడు దేశాన్ని నడిపిస్తాడు. అదే సమయం, అదే 24 గంటల సమయం ఉంటుంది. మామూలు కూలీ నాలి చేసుకునేవాడు కూడా అదే సమయం ఉంటుంది. ఈ సమయంలో ఒక దేశాన్ని నడిపించవచ్చు అని అంటే చూడండి, టైం మేనేజ్మెంట్ అనేది మనం రాయలేము, మనం చేయలేమా అనేది టైం మేనేజ్మెంట్ చేసుకుంటే. మరి ఇందులో నమాజులు చేసుకోవాలి, పుస్తకాలు చదువుకోవాలి, మరి ఇవన్నీ ఉంటాయి కదా. రోజు 4-5 పత్రికలు చదువుతాము, ఇవన్నీ ఉంటాయి, అన్నీ అవుతాయి అదే టైంలో. ఇంకోటి ఇంటెలిజెన్స్ అన్నారు కదా సార్, అసలు దీని మీనింగ్ ఏంటి సార్? అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వానికి కళ్ళు చెవులు, కళ్ళ లాంటిది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ప్రభుత్వం ఎట్లా చూస్తుందంటే ఇంటెలిజెన్స్ కళ్ళతో చూస్తుంది, ఇంటెలిజెన్స్ చెవులతో వింటుంది. అంటే ఏంటి, ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఎందుకు నివేదిస్తుంది అంటే ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఉగ్రవాదులు ఉంటారు, తీవ్రవాదులు ఉంటారు, ఇలాంటి అనేక సంఘ వ్యతిరేక శక్తులు ఉంటారు కదా. ఈ సంఘ వ్యతిరేక శక్తులు అనేటివి మరి ముఖ్యమంత్రి గారికి తెలియాలి, హోమ్ మినిస్టర్ గారికి తెలియాలి, వీళ్ళందరికీ తెలియాలంటే దానికి ఒక శాఖ ఉంటుంది. ఆ శాఖలో 2,000 మంది 3,000 మంది పనిచేస్తారు. అంతా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటుంది. అది అందరు కానిస్టేబుల్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, ఏఎస్ఐలు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, తర్వాత ఎస్పీలు ఉంటారు, అలా ఐజీలు ఉంటారు, అడిషనల్ డీజీ, అట్లా అన్ని పోస్టులు ఉంటాయి. వాళ్ళకి అన్ని సమాచార సేకరణ వివిధ రకాల పత్రికల ద్వారా చేస్తారు, టీవీల ద్వారా చేస్తారు. టీవీలు అన్ని ఛానళ్ళు వింటారు, అన్ని పత్రికలు చదువుతారు, వాటి ద్వారా సమాచారం వస్తుంది. కొన్ని ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. మనుషుల్లో అంటే ఏమనుకుంటున్నారనే ఇన్ఫార్మర్ వ్యవస్థ అని ఉంటుంది. ఇన్ఫార్మర్ వల్ల ద్వారా కొన్ని ప్రభుత్వానికి తెలియవలసిన, ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎక్కడో ఏదో అనుకుంటుంటారు, అది మరి ప్రభుత్వానికి తెలియాల్సినవి ఉంటాయి కొన్ని. మరి అవన్నీ తెలియాలంటే ఎట్లా తెలుస్తాయి? ఇది ఈ ఇంటెలిజెన్స్ సమాచార గూఢాచార వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఇవన్నీ కనుక్కొని ప్రభుత్వానికి రిపోర్టులు రాయటం, ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంటుంది. ఇది ఇంటెలిజెన్స్లో ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడటం ముఖ్యం ఉంటుంది. తర్వాత ఉగ్రవాద తీవ్రవాద దాడులు లేకుండా ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి కోసం వ్యవస్థ ఉంటుందన్నమాట. తర్వాత ఇన్ఫార్మర్లకు కూడా డబ్బులు ఇస్తారు. తర్వాత తీవ్రవాదులు కూడా నక్సలైట్లు ఇటువంటి అసలు ఉంటాయి కదా, వాటికి గ్రేహౌండ్స్ అనే వ్యవస్థ ఉంటుంది. ఇంటెలిజెన్స్ది అది కూడా గ్రేహౌండ్స్ వ్యవస్థ ఉంటుంది. ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ అని ఉంటుంది. అంటే స్పెషల్ బ్రాంచ్ అంటే వాళ్ళు సమాచార సేకరణ చేసి ఇక్కడ తీవ్రవాద ఘటనలు జరుగుతున్నాయి, తీవ్రవాద ప్లాన్లు జరుగుతున్నాయి, ఉగ్రవాద దాడులు జరగడానికి అవకాశం ఉంది, ఇట్లాంటివన్నీ తెలియదు కదా ప్రభుత్వానికి. తెలుసుకునే వ్యవస్థ అన్నమాట ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉంటే ప్రభుత్వం అంత ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడగలుగుతుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగా లేకపోతే కాపాడలేదు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటుంటారు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇబ్రాహీం రైసీ ఇరాన్ అధ్యక్షుడు, అక్కడ చాలా వస్తుంటాయి ఏదైనా హత్య చేసిరని చెప్పి. అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా లేకపోతే ఏంది అనేది, అటువంటి సరిగా ఇంటెలిజెన్స్ పై చేయకపోతే అటువంటి సంఘటనలు జరుగుతాయి.
అన్ని యాంగిల్స్ చూడాలి. ఇప్పుడు హెలికాప్టర్ బాగాలేదంటే హెలికాప్టర్ బాగాలేక చచ్చిపోయాడా లేకపోతే ఎట్లా చనిపోయాడు అనేది ఇంటెలిజెన్స్ చెప్పాలి. అది కూడా ఇంటెలిజెన్స్ అనేది చాలా పకడ్బందీ, చాలా స్ట్రాంగ్గా ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఉంటే ఆ వ్యవస్థను పటిష్టం చేసుకుంటాడు. తద్వారా ప్రభుత్వాన్ని నడుపుకుంటాడు అన్నమాట. కళ్ళు చెవులు పత్రికల్లో వచ్చేది ఒక్కొక్కసారి నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. అది దాని రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఏంటి దీంట్లో ఉంది, ఇది నిజమా, ఇలా పత్రికల్లో ఈ విధంగా వచ్చింది అంటే అది ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్ళి చూసి చెప్తారనమాట. ఇది పత్రికల్లో ఈ విధంగా వచ్చింది కానీ ఇది నిజం కాదు, వాస్తవం ఇది. ప్రజలు ఏమనుకుంటున్నారు, చెవులు ఇగో ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు, ఇది ఇట్లా ప్రజల ధర్మాన ప్రాణాలు రక్షించడానికి మీరు ఈ విధమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ రక్షణ, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి అన్నీ చెప్పేది ఇంటెలిజెన్స్ అన్నమాట. మీరు ఇప్పుడు ధార్మిక గ్రంథాలు రాసి ఇంకోటి ఏదో రాస్తారు ఇస్లామోఫోబియా మీద. దాంట్లో ఏం సార్ ఇంపార్టెంట్? ఇస్లామోఫోబియా అంటే ఇప్పుడు పత్రికల్లో ఏమొస్తుందంటే ముస్లింలు అంటే ఉగ్రవాదులని, తీవ్రవాదులని. ఇప్పుడు అమెరికాలో సంఘటన జరిగింది, దాని వెనుక ముస్లింలు ఉన్నారని ఇట్లాంటి పేపర్లలో వస్తుంటాయి కదా. అవన్నీ మీడియా కథనాలు. వాస్తవానికి ఇస్లాము వేరు, తర్వాత మతానికి ఉగ్రవాద సంఘటనలకు ఏం సంబంధం లేదు. ఖురాన్ ఏం చెప్తుంది అది ఇస్లాం. ఖురాన్ ఏం చెప్తుంది, హదీసులు ఏం చెప్తున్నాయి అది దాన్ని బేస్గా తీసుకోవాలి. కానీ జరిగిన సంఘటనలు ప్రతిదానికి ముస్లింలకు అంటగడుతుంటారనమాట. ఇది ఎంతవరకు వాస్తవం, ఏంటి ఇస్లాం చెప్పేది ఏంటి? ఇస్లాం ఏంటంటే చివరి గ్రంథం ఇస్లాంలో ఉన్నాయి. అంతకుముందు వచ్చినటువంటి బైబిల్ కానీ, తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్ తౌరాత్ కానీ, అంతకుముందు ఇంకా ముందు వచ్చిన వేదాలు కానీ ఇవన్నీ నిజమని నమ్మంటుంది ఇది ఖురాను. ఒకవేళ నువ్వు బైబిల్ని కానీ, యేసుక్రీస్తుని కానీ, లేకపోతే మూసా ప్రవక్తను కానీ, తౌరాత్ని కానీ నమ్మకపోతే నువ్వు ముస్లిమే కాదు అంటుంది. వాటిని అన్నింటినీ గౌరవించే ఉంటుంది. ఖురాన్ ఏమంటుందంటే గ్రంథం గలవారు అంటుంది. ఏది యూదులని, క్రైస్తవులని, తర్వాత నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో గ్రంథం గలవారని చాలా గౌరవంగా సంబోధిస్తుంది ఖురాను. గ్రంథం గలవారు అని. ఆ గ్రంథం గలవారిని తర్వాత ఇంతకుముందు వచ్చిన 124,000 మంది ప్రవక్తలు వచ్చారు. హిందూస్థాన్లో కూడా వచ్చారు. మను అంటే మను ధర్మశాస్త్రం అని ఉంది. మను అని అంటే నూ అని వస్తుంది. నూ అస్సలాం అని అంటాం. నూ అస్సలాం అని అంటే అది తెలుగులో మనుధర్మ అంటే నూ అస్సలాం మీద ఏవైతే అవుతుందో అది మనుధర్మ శాస్త్రం. అయితే అది కాలం చెల్లింది. దాంట్లో ఏంటంటే వర్ణ వ్యవస్థ ఉంది. ఇది బ్రాహ్మణులు, వైశ్యులు, అది శూద్రులు, తర్వాత ఇది మన క్షత్రియులు, ఇట్లా వర్ణ వ్యవస్థ ఉంది కదా. అది కాలం చెల్లింది. అది దాని తర్వాత కాలం చెల్లిన కొద్దీ కొత్త గ్రంథం వస్తుందన్నమాట. ఆ గ్రంథంలో ఏమొచ్చిందో అది అట్లా కాలం చెల్లిన కొద్దీ కొత్త గ్రంథాలు వస్తున్నాయి. ఆఖరికి ఖురాన్ వచ్చింది. ఆఖరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వచ్చాడు. ఏముంది ఖురాన్ ఏముంటుందంటే ఇంతకుముందు వచ్చిన గ్రంథాలన్నీ కరెక్టే, ఇంతకుముందు వచ్చిన ప్రవక్తలంతా కరెక్టే. వాళ్ళని తిట్టడం కానీ, కొట్టడం, వాళ్ళని విమర్శించడం కానీ చేయకూడదు. విమర్శిస్తే మీరు మాత్రం ముస్లింలు కాదు, మా వాళ్ళు మాలాంటి వాళ్ళు కాదు, మాలో లేరు మీరు అని స్పష్టంగా చెప్తుంది అన్నమాట. అయితే ఎవరైతే విమర్శిస్తారో, ఎవరైతే తిడతారో వాళ్ళు అజ్ఞానంతో అంటారు కానీ జ్ఞానంతో ఉన్నవాళ్ళు కాదు. అయితే ఈ 124,000 మంది ప్రవక్తలు ఇంక్లూడింగ్ వేదాస్, ఉపనిషత్స్, బుద్ధుడు, అంతకుముందు వచ్చినటువంటి ఎన్నో మంది ప్రవక్తలు ఉన్నారు కదా. ఈసా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, తర్వాత ఇంకా ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇట్లాంటి చాలా మంది ప్రవక్తలు వచ్చారు. ఈ ప్రవక్తల మీద వచ్చినటువంటి గ్రంథాలన్నీ ఒక మంచిని, మానవత్వాన్ని బోధిస్తాయి. ఖురాన్ ఏముంటుందంటే వల్ అస్రి ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీన ఆమను వామిలు సాలిహాతి వతవాసో బిల్ హక్కి వతవాసో బిస్ సబ్రి. కాలం సాక్షిగా మానవుడు నష్టంలో ఉన్నాడు అంటుంది. ముందే ఏం చెప్తాడు, నష్టంలో ఉన్నారా మీరంతా అంటుంది. అయ్యో మనమంతా నష్టంలో ఉన్నారంటుంది అని. మళ్ళీ ఏమంటుంది ఖురాన్ ఏమంటుంది, కాలం సాక్షిగా మానవుడు నష్టంలో ఉన్నాడు. వల్ అస్రి ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీన ఆమను, ఎవరైతే విశ్వాసం వహించారో, ఇల్లల్లజీన ఆమను వామిలు సాలిహాత్, సత్కార్యాలు చేశారు. విశ్వాసం వహించాలి, తర్వాత సత్కార్యాలు చేయాలి. సత్కార్యాలు అంటే ఏంటి? రోడ్డు మీద ఒక అరటిపండు తిని ఎవడు తొక్కేసిండు, అది తొలగి అది కూడా ఒక సత్కార్యమే. ఒక పెళ్లి చేసిండు, అది కూడా సత్కార్యం. ఒకడు ఎవడన్నా బట్టలేనోడు ఉన్నాడు, వాడికి ఒక బట్ట కుట్టించాడు, అది కూడా సత్కార్యమే. నీళ్ళు లేక ఒక బాధపడుతున్నాడు, నీళ్ళు దాపిచ్చాడు, అది కూడా సత్కార్యమే. అన్ని సత్కార్యాలు చేయాలి. వాడు విశ్వాసం వహించాలి,
సృష్టికర్త మీద విశ్వాసం వహించాలి, సత్కార్యాలు ఇల్లది నామను వామిలు వతవాసో బిల్ హక్కి, ఈ విషయాలని ప్రచారం చేయాలి. ప్రచారం చేసినప్పుడు నీ కష్టాలు అయితే వాటిని భరించాలి, వాటిని ఎదుర్కోవాలి. ఓపికతోని సహనంతోని ఎదుర్కొన్నప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి ఖురాన్ అంటుంది. దీంట్లో ఏమన్నా క్రిటిసైజ్ చేయడానికి ఏమైనా ఉందా? నిన్ను సృష్టించిన వాడిని నమ్మమంటుంది, సత్కార్యాలు చేయమంటుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ నువ్వు ఎంత చేస్తావో చెయ్యి. యాక్టివిటీస్ ప్రతి యాక్టివిటీకి నువ్వు చిన్న అనువంతా కూడా ఏదన్నా మంచి చేసి ఉంటే అది నువ్వు పొందుతావు. నువ్వు మరణానంతరం నీకు స్వర్గంలో ఇవ్వబడుతుంది. అణువు ఎంత ఉంటుంది, మైక్రోస్కోప్లో చూస్తే అంత పుణ్యం కూడా నువ్వు చేస్తే దాన్ని కూడా వెలికి తీస్తాను నేను అంటాడు. అల్లా అంటాడు, దాన్ని కూడా నేను వెలికి తీస్తాను అంటాడు. అట్లా నీకు పరలోకంలో నీకు దీని బెనిఫిట్స్ ఉంటాయని చెప్తుంది. చెప్పినప్పుడు నీకు ఇందులో ఇదే కాన్సెప్ట్ నీకు అన్ని గ్రంథాల్లో ఉంటుంది. నీకు క్రైస్తవుల గ్రంథాల్లో ఉంటుంది, యూదుల గ్రంథాల్లో ఉంటుంది, వేదాల్లో కూడా ఉంటుంది. నీ ఏ గ్రంథంలో అయినా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ ఇది కదా చెప్పింది, ఈ కాన్సెప్ట్నే చెప్పింది. దీంట్లో ఇంకా ఇస్లాము ఫోబియాకి భయభ్రాంతులు అయ్యే, ఇస్లాం అంటే భయపడి పారిపోవాల్సిన అవసరం ఏముంది? దాన్ని నిజంగా దాని కాన్సెప్ట్ అర్థం చేసుకున్నవాడైతే ఇస్లాంను విమర్శించడు, ముస్లింలను విమర్శించడు. ఇక్కడ భారతదేశంలో అట్లా క్రియేట్ చేయబడింది. ఎందుకు చేయబడింది అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడానికి ఒక శత్రువు కావాలి వాళ్ళకి. శత్రువు ఎవడంటే ఇప్పుడు హిందూయిజం ఉంది, మనకు ఒక శత్రువు కావాలి. శత్రువు ఎవడు? ముస్లింను శత్రువు చేద్దాం. వీడి వల్ల మనకి చాలా ప్రాణభయం ఉంది, వీడి వల్ల మన మతం కూడా దెబ్బతింటుంది, మన సాంప్రదాయాలు అన్నీ దెబ్బతింటాయి అని వీడు ఒక శత్రువులాగా చూపించాలి. శత్రువు ఉంటే కానీ మరి వీళ్ళు ఐక్యం గారు అంటే ఒక ఓట్ బ్యాంక్ కావాలి. హిందూ ఓట్ బ్యాంక్గా తయారు చేయాలంటే ముస్లింను వేరుగా చూపించాలి. వీడు శత్రువు, వీడిని ముందు హిందువుల మంగళసూత్రాలు తీసి అమ్మి వీడికి ఇస్తారు, వీడికి రిజర్వేషన్లు వద్దు. వీళ్ళల్లో కూడా దూదేకుల వాళ్ళు ఉన్నారు, అడుక్కు తిన్న వాళ్ళు, ఫకీరోళ్ళు ఉన్నారు, ఎన్నో క్యాస్టులు ఉన్నాయి కదా. ఇవన్నీ వాళ్ళకి తెలిసినా కానీ లేదు, ముస్లింలకు రిజర్వేషన్లే వద్దు, ఈ రిజర్వేషన్లు తీసి మీకు ఇస్తాం. ఎందుకంటే వీళ్ళని హిందూ ఓట్ బ్యాంక్గా తయారు చేసుకోవాలి, పోలరైజ్ చేయాలి. పోలరైజ్ అంటే నీకు తీవ్రమైన శత్రువు, భయంకరమైన శత్రువు ముస్లిము, అందువల్ల మీరంతా ఐక్యం కాండి, లేకపోతే మిమ్మల్ని వాడు తినేస్తాడు, చంపేస్తాడు అనేటువంటిగా క్రియేట్ చేయడం అన్నమాట. అయితే ఇట్లాంటి ఇస్లామియోఫోబియాని క్రియేట్ చేయటం అనేది చాలా అధర్మం, చాలా అశాంతికి కారణమవుతుంది అని చెప్పడానికి ఒక నవల మొదలుపెట్టాను నేను. నవల దాంట్లో హిందూ మిత్రులు ఉంటారు, క్రైస్తవ మిత్రులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తుంటుంది. ఆ డౌట్స్ ఎట్లా క్రియేట్ ఆధార సహితంగా ఎట్లా ఇది నిజమా అబద్ధమా, ఇది ఫోబియానా? ఫోబియా అంటే ఏంది? ఒకడికి పెద్ద కొండ మీద ఎక్కితే ఇంటి నుంచి పడిపోతానేమోనని వణుకుతుంటాడు, అది ఫోబియా అంటారు. అంటే యాక్చువల్గా పడాడు, ఏదో లిఫ్ట్లో ఎక్కుతుంటే వాడు ఫోబియా వస్తుంది. లిఫ్ట్ ఎక్కాలంటే అమ్మో నేను పడతాను, నేను మెట్ల మీద పోతాను అంటాడు. అంటే ఫోబియా అంటే అనవసరమైన భయము, భయపడకూడని విషయంలో కూడా భయపడడాన్ని అది ఫోబియా అంటారు. అటువంటి ఫోబియాను క్రియేట్ చేస్తున్నారు ముస్లింలు. అంటే ఒక ఫోబియా, ఒక భయంకరమైన వస్తువు, ఒక భయంకరమైన జాతి అనేటువంటి ఒక ఫోబియాని క్రియేట్ చేసి తద్వారా రాజకీయ లబ్ధిని పొందుతున్నారు. ఆ విషయము నేను నవల ద్వారా చెప్దామని అదొక ప్రయత్నం మొదలుపెట్టాను. అంటే ఇప్పుడు 15 ఏళ్ళ గ్యాప్ తర్వాత రాస్తున్నారు. 15 ఏళ్ళ తర్వాత గాంధీ గ్రంథాలు అన్నీ అయిపోయినాయి, ఇంక నేను రాసేది ఏం లేదు. అది కొంతమంది మిత్రులు కూడా అడిగినారు అనమాట. సాయిబాబా మిత్రుడు అది నువ్వు ఒక నవల రా అంటే ఎవరు వేస్తారా అంటే నేను వేస్తాను రాయి నువ్వు అని అన్నాడు. అట్లా సరేలే అని చెప్పి ఇది మొదలుపెట్టిన ఇస్లామోఫోబియా మీద రాస్తే మంచిగా ఉంటుంది కదా, మంచి సబ్జెక్ట్ అని చెప్పేసి అదొకటి మొదలుపెట్టాను అనమాట. అయితే సార్ మీకు పిల్లలు ఎంతమంది సార్? నాకు 5 పిల్లలు, 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అందరూ సాఫ్ట్వేర్. 3 అబ్బాయిలు సాఫ్ట్వేర్. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవలు మనవరాళ్ళు.
మరి మీ తరాన్ని పునికి పుచ్చుకునేటోళ్ళు ఎవరు అసలు రైటర్ ఎవరైనా ఉన్నారా మీ కొడుకుల్లో కానీ నా తరం పులిపించుకున్న వాళ్ళు ఎవరు లేరు, కానీ మా పెద్ద అబ్బాయి కొద్దిగా యూట్యూబ్ ఛానల్ అది పెట్టాడు. కొంచెం మీ లక్షణాలు వచ్చినాయి అన్నట్టు మీ పెద్ద అబ్బాయిలో. ఎంకరేజ్ చేస్తుంటారా ఇంట్లో మిమ్మల్ని, మీరు వాళ్ళని, మీ అబ్బాయిని? ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఏదన్నా ఒక క్వాలిటీ ఉందంటే దాన్ని డెవలప్ చేసుకుంటే మంచిది కదా. అవును, డెవలప్ మాకైతే అప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరు, మన ఆయన చేసిండు మాకు, అంటే రచనలు చేస్తున్నావు అంటే రచనలు చేసుకో మంచిదే కదా అన్న. ఆ దశకంలో సార్ 80s నుంచి 90s పీరియడ్లో మీరు 10 ఏళ్ల పీరియడ్లో మీతో పాటు పరిశోధక అదే అపరాధ నవల్స్ రాసిన అప్పుడు పరిశోధనాత్మక అది నవలలు రాసే యుగం అది. రచయితలు మీకు ఎండమూరి వీరన్నాథ్, శాతవాహన అనే గౌస్ ఆయన పేరు, ఆయన కూడా బాగా రాసేవాడు, ఇప్పుడు రాయట్లేదు ఆయన. పరిశోధనాత్మక నవలలు రాసిన అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద బాగా పరిశోధన చేసి సమాచారం సేకరించి దాని మీద ఒక కాల్పనిక నవల అట్లా రాసే అలవాటు ఉండేది. ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో అందరూ థరో కావాలని ఏం లేదు కదా, అదే దాంట్లో ఆ రంగంలోకి వెళ్ళి దాన్ని బాగా స్టడీ చేసి రాస్తే అది ఇంకా బాగుంటుంది. అది కొన్ని ఏమో మన జీవన వ్యవహార శైలి, మనం పుట్టి పెరిగిన పరిస్థితుల్లో మన సొంత అనుభవాలతో రాయడం ఒకటి, అన్ని నెలలు అట్లా ఉండవు కదా. వేరే ఒక మోడలింగ్ గురించి ఒక ఆయన రాశాడు నవల, తర్వాత గుర్రాల మీద ఒక ఆయన రాశాడు సబ్జెక్ట్స్ చేసేసి, డబ్బు టు దిట్ట పవర్ ఆఫ్ డబ్బు అని చెప్పి ఎండమూరి మా దీని మీద డబ్బు మీద, షేర్ మార్కెట్ మీద, అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద అది దాంట్లో పరిశోధించి రాస్తే అది బాగా పేలుతుంది, బాగా ప్రజల్లోకి వెళ్తుంది. అయితే అప్పట్లో మీరు రాసినప్పుడు మీ సమకాలీనులు ఉంటారు కదా రైటర్స్, వాళ్ళంతా మీరు కలుసుకునేటోళ్ళ ఎప్పుడన్నా? అరే అరే మన అందరం రాస్తున్నాం అని ఎప్పుడన్నా గ్యాదర్ అయ్యి? లేదు, ఏదన్నా ఇట్లా ఏదో పత్రికా ఆఫీసులో కలిస్తే కలవడం, కానీ ఏదో సంఘాలు లేకపోతే సమావేశాలు అట్లా ఏమి ఉండేవి కావు మాకు. అదొక డ్రాబ్యాక్ అది. అట్లా కలిసి ఫోన్లు లేవు అప్పుడు, ఏమైనా ల్యాండ్లైన్ ఫోన్లు, సెల్ ఫోన్లు లేవు. ఇట్లా కలుసుకోవడం, ఆ ఉత్తరాలు రాస్తే ఉత్తరాలు రాసుకునేవాడు. అలా ఎవరు సార్ మీకు బెస్ట్ అనిపించే రైటర్స్ మీ సమకాలీనులో? నాకు బాగా నచ్చింది ఎండమూరి వీరనాథ్, కొమ్మనపల్లి గణపతిరావు, తన చందు సోంబాబు, వీళ్ళందరూ వీళ్ళ నవల తర్వాత ఎద్దనపూడి సులోచన రాణి, వీళ్ళు ఫిక్షన్ రాసేవాళ్ళు, బాగా రాసేవాళ్ళు. వీళ్ళు చదువుతుండేవాడిని బాగా. అట్లాగే శ్రీశ్రీ, చలము, తర్వాత ఇట్లాంటి అన్ని పుస్తకాలు చదివాను నేను. అయితే సార్ మీరు అప్పుడు ఇంత విస్తృతంగా రాస్తారు కదా, సినిమా అవకాశాల కోసం ఏం ప్రయత్నించలేదా? సినిమా అవకాశాల కోసం ఒకసారి మాత్రం పద్మాల స్టూడియోలో కృష్ణ గారిని కలిసి విశ్వవిజేత అని ఒక నవల మొత్తం రాసింది ఇచ్చింది, హ్యాండ్ స్క్రిప్ట్. అదే విశ్వవిజేత పేరు బాగుందా అన్నాడు ఆయన, అని వాళ్ళ బ్రదర్ ఆదిశేషగిరిరావుకి ఇచ్చాడు. అంటే ఆయన నేను చదివి చెప్తానులే అన్నాడు. తర్వాత అది నేను చదవలేదు, ఆయన చదివాడు తెలియదు, కానీ తర్వాత అంతే. తర్వాత తెలిసింది ఇట్లా కాదు, సినిమాల్లో కథలు రాయాలంటే ఈ అసిస్టెంట్ డైరెక్టర్ గానో పని చేసుకుంటూ అట్లా ఒక చింది లెవెల్ నుంచి వస్తే అక్కడ ఎట్లా రాయాలి, సినిమాటిక్గా ఎట్లా రాయాలి అనేది వేరు, మనం మామూలుగా కాల్పనిక కథలు ఇది ఫిక్షన్ రాయడం వేరు. ఇది ఇంట్లో కూర్చొని రాస్తాము, అది సినిమాకి హీరో ఉంటాడు, ముందు హీరో అనుకుంటారు, హీరోకి ఇట్లా ఈ విధంగా ఉండాలి, హీరోయిన్ ఈ విధంగా ఉండాలి, విలన్ ఈ విధంగా ఉండాలి అనుకొని తర్వాత కథను సృష్టిస్తారు. మనం ఏదో రాస్తాం అట్లా. అవి ఎందుకంటే కోట్లు పెట్టి తీసే సినిమాలు కదా, ఏది పడితే తీయటానికి ఉండదు, కాబట్టి చాలా జాగ్రత్తగా తీస్తారు. కాబట్టి అవన్నీ సినిమా ఫీల్డ్లో పుట్టి పెరిగి అందులో చేస్తే అది కథ, అది దానికి సినిమా కథ రాయొచ్చు. సినిమాల వైపు అసలు ప్రయత్నించలేదు. ఉద్యోగం చేసుకుంటూ, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ అవన్నీ ఎలా చేసుకుంటాం. ఈ ఉద్యోగము, ఈ రచన సాలిగా అంతే చాలు, అంతకన్నా పెద్ద లక్ష్యాలు ఏం లేవు మనకి, వేరే ఏం వద్దు. అంతే, పిల్లలు మంచిగా చదివించుకోవాలి, వాళ్ళ లక్ష్యాలు ఏమంటే వాళ్ళు అయితే అంతే, ఇంతే, ఈ లక్ష్యంతోనే కొనసాగిరు. అయితే సార్ అప్పట్లో గోస్ట్ రైటర్లు అనేవాళ్ళు ఉండే. అవునవును, గోస్ట్ రైటర్స్ అని అప్పట్లో ఒక్కొక్క రచయితకి
ఎండమూరి వీరన్నాడు కానీ, కొమ్మనపల్లి కానీ, చందు బాబు కానీ, శాతవాహన ఇట్లాంటి కొంత బాగా వాళ్ళు పబ్లిషర్స్ వచ్చి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టేవాళ్ళు. మాకు నెలలో ఒక నవల కావాలి, 15 రోజులు ఒక నవల కావాలి అంటే వాళ్ళు నెల 15 రోజులు నవల రాయాలంటే రాయలేరు కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక గోస్ట్ రైటర్ని పెట్టుకునేవాళ్ళు. ఎవరన్నా నాలాంటి మీలాంటి వారు రాసేవాళ్ళు ఎవరన్నా ఉంటే, బాబు మీరు ఈ సబ్జెక్ట్ మీద ఒక 4 రాసి పెట్టండి, మీకు ఇన్ని వేలు ఇస్తాము, అయితే మీ పేరు మీద రాదు మా పేరు మీద వస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట. సరేలే డబ్బులు వస్తున్నాయి కదా అని రాసి పెట్టేవాళ్ళు అనమాట. గోస్ట్ రైటర్స్ అంటారు వాళ్ళు. అట్లా రచనలు చేసి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అట్లా అట్లా మీరేం రాయించుకోలేదు? అయితే నేను ఒకరికి రాసి ఇచ్చినాను. అట్లా నాకు డబ్బులు అవసరం పడి ఒకరికి రాసి, నా పేరు కూడా కిరణ్ కుమార్ అని, ఆయన నాకు రాసి ఇచ్చాను, ఒక నవల రాసి ఇచ్చాను. అట్లా చాలామంది రాసి ఇచ్చి ఉంటారు, నాకు తెలియదు కానీ అప్పట్లో నడిచేది అట్లా. గోస్ట్ రైటర్స్ అని చెప్పేసి పేరు రాదు, మనకి డబ్బులు వస్తాయి అంతే. అయితే మీరు అప్పట్లో ఆ నవలలు రాశారు కదా సార్, అందులో ఏమైనా ముస్లింల జీవితాల గురించి ఏమైనా రాసిరా? నేను ముస్లింల జీవితాల గురించి ఏమీ రాయలేదు. నేను ఏమైనా ఏంటంటే ఇవి ఎక్కువ ట్రెండ్, ఏ ట్రెండ్ ఉంటే ఆ ట్రెండ్ నడిపించేవాడిని. కమర్షియల్ నవలలు, సస్పెన్సు, థ్రిల్లింగు సంఘటనలు ఉండాలి. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు మా నవల్లో హీరో ఏంటంటే పట్టాల మీద పండుకుంటాడు, రైలు అంతా వెళ్ళిపోతుంది కానీ హీరో చావడు, బయట లేచి నిలబడతాడు, రైలు మొత్తం వెళ్ళిపోతుంది. అది మామూలుగా అయితే సాధ్యం కాదు కదా, ముక్కలు అయిపోతాడు. అయితే అట్లా హీరోయిజము చూపించేవాళ్ళం ఈ హీరోని నవల్స్లో, డిటెక్టివ్ నవల్స్లో కానీ వాటి నవల్ సస్పెన్స్ థ్రిల్లింగ్ కోసం అట్లాంటి సంఘటన రాసేవాళ్ళం. అయితే ఈ ముస్లిం అంటే ఈ సామాజిక సమస్యలు ఏంటి, ఎవరెవరు ఎదుర్కొంటున్నారు, అటువంటి నవలు ఏమి రాయలేదు నేను, రాయలేదు. అంటే కమర్షియల్ అనుకుంటే, కమర్షియల్గా ఇది అయితే చదువుతారు అంతవరకే. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ అయితే ప్రజలకు ఉపయోగపడుతుంది అనే యాంగిల్ ఉండేది కాదు అప్పుడు. తర్వాత డెవలప్ అయింది. అది డెవలప్ అయ్యి అసలు పూర్తిగా మానేసేది, ధార్మిక గ్రంథాలు అవి వచ్చేసి ఇటువైపు వచ్చేసేది. కాల్పనిక గాథలు, నవలలు, కథలు, కథానికలు రాయడం మానేసి ఖురాను, దివ్య ఖురాను, తర్వాత సీరతున్ నబీ, ప్రవక్త జీవిత చరిత్ర, 99 నేమ్స్ ఆఫ్ అల్లా, లేదంటే నాన్ ఫిక్షన్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంటు, పోలీసులకు వ్యక్తిత్వ వికాసం అని ఒకటి పుస్తకం రాశాను. వ్యక్తిత్వ వికాసం ఎక్కువ చదువుతున్నారు కాబట్టి ఈ మధ్య. అవును, వ్యక్తిత్వ వికాసం మీద ఒకటి రాసుకున్నాను అనమాట. ఇప్పుడు వస్తున్న ఆర్టికల్స్ కానీ కథలు కానీ ఏమైనా చదువుతున్నారా? నవల్స్, కథలు ఇప్పుడు వచ్చే నవళ్ళు, కథలు నేను పెద్దగా ఏదన్నా ఒకటి అరా ఏదన్నా చదువుతున్నా కానీ పెద్దగా సీరియస్గా నేను ఫాలో అవ్వట్లేదు. నేను అంటే రాస్తే ఫిక్షన్ రాయడం వల్ల, కథలు రాయాలనుకుంటే కథలు చదవాలి, నవలలు రాయాలనుకుంటే నవలలు చదవాలి. ఎప్పుడు ట్రెండ్ ఎట్లా ఉందని ఆ ఉద్దేశం లేదు కాబట్టి చదవట్లేదు. అప్పుడు అంటే మీ సమకాలీన రైటర్స్ ఇప్పుడు ఎవరైనా టచ్లో ఉంటారా, ఫ్రెండ్స్ లాగా? లేరు, ఎవరు లేరు. ఉత్తర ఫోన్లు కానీ అట్లా ఏం లేవు? లేదు. ఇంకా అంతే, మీరు ఇప్పుడు ఈ జాబు, సురక్షణ చూసుకోవాలి, ఇంకా అంతే, ఇల్లు అంతే. ఇక ఇప్పుడైతే చాలా థ్యాంక్ యూ సార్. ఎన్నో విషయాలు మీ రచన గురించి కానీ, మీ ఉద్యోగ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ చాలా విషయాలు చెప్పారు మీరు. చాలా ధన్యవాదాలు మీ టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో చూసిరు కదా ఫ్రెండ్స్, మన మొహమ్మద్ అబ్దుల్లా గారి జీవిత విశేషాలు. ఆయన రచయితగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసారు, సురక్ష సంపాదకులు అండ్ ధార్మిక గ్రంథాల అనువాదకుడిగా ఆయన మొత్తం జర్నీ చూసిరు కదా. సో మళ్ళీ మన ఖాస్ టీవీలో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ మనిషితోని ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.